అది ముందే చెప్పేస్తుంటే ఎందుకు మళ్ళీ నేనెందుకు కానీ నాగేంద్రరావు గారు చాలా లీగల్ లాంగ్వేజ్లో స్పష్టంగా మీ ముందర ఉంచిండ్రు. మైట్ బి సిబిఐ విల్ మూవ్ టు ఫర్దర్ హయ్యర్ కోర్ట్. ఎవిడెన్స్లు దొరకలేదు అన్నట్టు నేను అంతేనా? సో ఎవిడెన్స్ ఉన్న సంచులు మోసిన ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో మోస్తున్నాడు. మరి ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్స్ ఉంది కదా. సంచి మోసే, కట్టలు తీసే, టేబుల్ మీద పెట్టే ఇంత ఎవిడెన్స్ ఉండి కూడా ఇవాళ బయటనే ఉన్నాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. సో ఇట్ ఈస్ లీగల్ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. బీజేపీ హ్యాస్ నథింగ్ టు డూ విత్. సిబిఐ మే మూవ్ టు హైయర్ కోర్ట్. కడిగిన ముద్దు లెక్క బయటకు వచ్చింది కదా. ఆమె బయటకు వచ్చి అందలేదు కదా, ఇలా కడిగిందా? ఆమె బయటకు వచ్చిన లోపల ఉన్న తెలంగాణ రాజకీయ వ్యవస్థకి ఒక ఓటు ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఏమయ్యేది లేదండి. ఇర్రిలవెంట్. రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు పెట్టారు. ఇప్పుడు ఏందో తేలిపోయింది అంటే అది మొత్తం లీగల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినాక చూద్దాం. చిన్న కోర్టులో చిన్న కింది లెవెల్ కోర్టులో జరిగింది. ఎవిడెన్స్ లేదన్నది అంతే. ఎవిడెన్స్లు సరిగ్గా లేవని చెప్పి సిబిఐ నిందితుల చూపించుకోవాలి. లిక్కర్ కేసులో పాల్పడింది అని ఆరోపణ చేశారు కదా, లీగల్ గా టైం పూర్తి కాకముందుకే మా ఆరోపణలు 100% కరెక్ట్ అండి. ఎవిడెన్స్ దొరకలేదు. నేను అదే అడుగుతున్నా, ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి బయట ఎందుకున్నాడు అంటున్నా. ఎవిడెన్స్ ఉంది కదా, మరి దానికంటే స్పష్టమైన ఎవిడెన్స్ ఏం కావాలి? ఇట్ ఈస్ లీగల్ ప్రాసెస్. మీకు దానికి ఇలాంటి పెట్టేది కావచ్చు. సిబిఐ పూర్తిసార్లు విచారణ చేయలేదా, లేకపోతే నెగ్లిజెన్స్ ఏమన్నా? అది నా సిబిఐని అడగాలి, నేనేం చేస్తాను. బీజేపీ ఏం పెట్టలేదు కదా. ఒక్కటి చెప్పగలుగుతా, ఆమె బయట ఉన్నా లోపల ఉన్నా మా జిల్లా పాలిటిక్స్ కానీ తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ కానీ ఏమి కనపడదు. ఓకేనా? కేజ్రీవాల్ కూడా అన్యాయంగా జైల్లో పెట్టిరు. ఇది కక్ష సాధింపు. అక్కడ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడానికి ఈ ఆరోపణలు చేసిరని కూడా ఢిల్లీ గవర్నమెంట్ మీరు కంట్రోల్. ఇప్పుడే అధ్యక్షులు మాట్లాడారు. మరి అట్లా పెడితే మరి రివర్స్ ఎందుకు చేసుకుంది లిక్కర్ పాలసీ? ఏం తప్పు లేకుంటే అట్లనే ఉండేది. రివర్స్ ఎందుకు చేసుకున్నారు? ఎవిడెన్స్ లేదనడంలో క్లీన్ చిట్ చేయడం చాలా ఫరక్ ఉంటుంది.